V Cardiac Multi-Specialty Hospital. Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. అన్ని కంపెనీల ఒరిజినల్ పార్ట్స్ హోల్సేల్ ధరలకే బెస్ట్ క్వాలిటీ మీ నమ్మకానికి నిజమైన చిరునామా వహబ్ రోడ్ బిలాల్ హోటల్ దగ్గర తెనాలి ఎంపీపీ చెన్నకేశవులను పోలీసులు అరెస్ట్ చేశారు. తెనాలి కటివారానికి చెందిన న్యాయవాది హుస్సేన్ ఇంటిపై దొమ్మి చేసి ఆయన ఇంటిని ధ్వంసం చేసి ఇంట్లో వాళ్ళని బెదిరించి మహిళలతో అనుచిత ప్రవర్తన హత్యాయత్నం చేసినందుకు తెనాలి మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు ధర్మరాజులు చెన్నకేశవులతో పాటు మరో 3 వ్యక్తులను అరెస్ట్ చేశారు. తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ జనార్దన్ రావు విలేకరుల ఎదుట నిందితులను హాజరుపరిచారు. ఈ సందర్భంగా డీఎస్పీ జనార్దన్ రావు మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీన కటివరంలో 2 ద్విచక్ర వాహనాలు ఢీకొన్న విషయంలో న్యాయవాది షేక్ ఖాదర్ హుస్సేన్కు ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులకు మధ్య చిన్న వివాదం చోటు చేసుకుంది. ఈ చిన్న వివాదం అనంతరం ఎంపీపీ చెన్నకేశవులు తన అనుచరులకు ఫోన్ చేసి పిలిపించుకున్నాడు. సుమారు 50 మంది వచ్చి ఖాదర్ హుస్సేన్ నివాసానికి వెళ్ళి ఇంటి తలుపులు కిటికీలు ఇంట్లోని వస్తువులు ధ్వంసం చేశారు. కుటుంబ సభ్యులపై దౌర్జన్యానికి పాల్పడి చంపుతామని బెదిరించారు. న్యాయవాది ఖాదర్ హుస్సేన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎంపీపీతో పాటు మరో 3 అరెస్ట్ చేశారు. ఇంకా ఈ కేసులో 17 మంది ఉన్నట్లు తేలిందని వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. నిందితులపైన త్వరలోనే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని కూడా వెల్లడించారు. విలేకరుల సమావేశంలో సిఐ నాయబ్ రసూల్, ఎస్ఐ ఆనంద్ ఉన్నారు. తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కట్టేవరం గ్రామం అయ్యప్ప స్వామి గుడి రోడ్లో 9వ తారీఖున ఈ నెల 9వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 1 గంట సమయంలో ఇందులో ఫిర్యాది అయిన అడ్వకేట్ గారు షేక్ సయ్యద్ హుస్సేన్ గారు అవతల బైక్ మీద ఉన్న ధర్మరాజు చెన్నకేశవులు అనేవాళ్ళు వచ్చి తగులుకోవడం జరిగింది. ఆ డిస్ప్యూట్ అక్కడ బైకులు ఆపోజిట్లో వచ్చి తగులుకున్న క్రమంలో చిన్న డిస్ప్యూట్ అయింది. ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు జిలానీ హుస్సేన్ గారు. అయితే ఈ చెన్నకేశవులైన ఆయన అతని అనుచరుల్ని అతని స్నేహితుల్ని బంధువుల్ని సుమారు 50 మందిని తీసుకొని ఇతను ఫిర్యాదు ఇంటి మీదకి వెళ్ళి కిటికీ అద్దాలు పగలగొట్టి తలుపులు పగలగొట్టి ఆ ఫిర్యాదు ఇంట్లో ఉన్న ఆడవారు అడ్డుకుంటున్నా కూడా లేడీస్ని కూడా లెక్క చేయకుండా దౌర్జన్యం చేశాడు. వాళ్ళందరూ భయంతో ఒక రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకుంటే పెట్రోల్ పోసి తగలబెడదాం, పెట్రోల్ తీసుకురండి రా అనడం, బయటకు వచ్చే వరకు వెయిట్ చేద్దాం, టెంట్ వేసుకొని కూర్చొని బయటకు వస్తే కాళ్ళు చేతులు నరుకుతానని ఈ అనుచరులతో అక్కడ ఒక విధ్వంసం సృష్టించాడు. దాని మీద ఇది తెలిసిన ఫిర్యాది స్నేహితులు బంధువులు అడ్వకేట్లు కూడా వెళ్ళారు అక్కడికి. పోలీసు వారు కూడా చేరుకునే క్రమంలో అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దాని మీద ఫిర్యాదు వచ్చి మనకి జరిగిన ఈ ఖాదర్ హుస్సేన్ గారు మనకు జరిగిన సంఘటన మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మనం కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేసాం. ఈ లభించిన ఆధారాలలో ఈ ధర్మరాజుల చెన్నకేశవులు అని ఆయన ఏవన్గా ప్రూవ్ అయ్యాడు. ఇతనితో పాటు వీడియోలో ఇంకా 17 మందిని మనం ఎస్టాబ్లిష్ చేసాం. ఇంకొంతమంది ఇంకా ఉన్నారు, వాళ్ళని కూడా ఎస్టాబ్లిష్ చేస్తాము. వాళ్ళందరినీ కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరుగుతుంది. నిన్న సాయంత్రం 5 గంటలకి ఈ చెన్నకేశవుల్ని అతనితో పాటు అంకమరావు, సాయి కుమార్, కోటేశ్వరరావులను అదుపులో తీసుకొని వాళ్ళని ఈరోజు న్యాయస్థానం ముందు రిమాండ్ నిమిత్తం ప్రొడ్యూస్ చేస్తున్నాం. ప్రయాణించే దారిలో చిన్న తగాదాన్ని అలసిగా తీసుకొని దౌర్జన్యం చేయడం అనేది నేరం. చట్టాన్ని చేతిలో తీసుకొని ప్రవర్తించడం అనేది కూడా నేరం. దాని మీద ఈ కేసు రిజిస్టర్ చేసాం. వీళ్ళని ఈ రిమాండ్ అయిన తర్వాత తీసుకొచ్చి బైండ్ ఓవర్ చేయడం, ఎగైనెస్ట్ లా పోయిన వాళ్ళ మీద బైండ్ ఓవర్ చేస్తాం, షీట్లు కూడా ఓపెన్ చేస్తాం. తెనాలిలో ఇటువంటి ఇన్సిడెంట్లు కూడా ఎవరో పాల్పడకూడదు. ఎవరైనా ఏదైనా నేరం జరిగినప్పుడు పోలీసు వారికి చెప్పాలి, లేదా పెద్ద మనుషులో చేయాలి. కానీ ఫిర్యాదు ఇంటి మీదకి పోయి దౌర్జన్యం చేయడం అనేది అమానుషం. దీన్ని మేము ఈరోజు రిమాండ్ చేయడంతో ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది.
మొత్తం ఎంతమంది మీద కేసులు పెట్టారు? మొత్తం ఇప్పటికీ వీడియో ఫుటేజ్ ద్వారా 17 మందిని, ఐతానగర్ చెందిన ఒక 5గురిని, ఈ చెన్నకేశవులు అంచర్లు సోమసుందరపాలెం చెందిన 10 మందిని, మొత్తం ఒక 17 మందిని ఎస్టాబ్లిష్ చేశాం. ఇంకా సీసీ ఫుటేజ్లు పరిశీలించి ఆ రోజు సీన్లో ఈ తలుపులు పగలగొట్టి, కిటికీలు పగలగొట్టి, ఆ ఇంట్లో చొరబడి అనుచితంగా ప్రవర్తించిన అందరి మీద కూడా గట్టిగా యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నాం.